అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్పై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. బీహార్లో దాదాపు 6,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే, రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. కాగా డబుల్ ఇంజిన్ నినాదాన్ని ఎన్డీఏ కూటమి మరోసారి తెరమీదకు తీసుకొచ్చింది. కేంద్రం అలాగే రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమనే సంకేతాలిచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్. ఈ ఏడాది చివరన జరగనున్న బీహార్ ఎన్నికల్లో ఇటు ఎన్డీఏ కూటమి, అటు ఇండియా కూటమిల మధ్య తీవ్ర పోరు నెలకొంది. ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే బీహార్లో 16 రోజుల పాటు పర్యటించారు. ఓట్ల చోరీ అంశాన్ని ఆయన కీలకంగా చేశారు. ఓటర్ అధికార యాత్రతో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ దూకుడు ప్రదర్శించారని భావించవచ్చు. 16 రోజుల పాటు జరిగిన యాత్రలో మొత్తం 25 జిల్లాల్లో రాహుల్ గాంధీ పర్యటించారు. అయితే రాహుల్ గాంధీ యాత్ర కొంతమేర విజయవంతమైందని చెప్పవచ్చు. యాత్ర జరిగిన అన్ని ప్రాంతాల్లో జనం స్పందన బావున్నట్లు పాట్నా రాజకీయ వర్గాలు సమాచారం. ఆ తరువాత రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వీ యాదవ్ కూడా ప్రత్యేకంగా యాత్ర చేపట్టారు. ఈ నెల 16న ప్రారంభమైన తేజస్వీ యాదవ్ యాత్ర 20వ తేదీతో ముగిసింది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ తో పాటు రాష్ట్రీయ జనతాదళ్ కూడా భాగస్వామ్య పక్షమన్న సంగతి తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ యాత్ర పూర్తిగా ఓట్ల చోరీ అంశం చుట్టూ తిరిగింది. అయితే తేజస్వీ యాదవ్ యాత్ర నిరుద్యోగ సమస్యల చుట్టూ తిరిగింది. యువతను ఆకట్టుకోవటమే ప్రధాన లక్ష్యంగా తేజస్వీ యాదవ్ యాత్ర చేపట్టారు. అలాగే శాంతి భద్రతల సమస్యను కూడా తమ యాత్రలో తేజస్వీ యాదవ్ ప్రస్తావించారు. విపక్ష కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ యాత్రలతో బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ప్రచారంలో ఎన్డీఏ కూటమితో పోలిస్తే ఇండియా కూటమి పైచేయి ఉంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి అంశాన్ని మరోసారి ప్రచారంలో పెట్టాలని ఎన్డీఏ కూటమి డిసైడ్ అయింది. దీంతో ఎన్నికల వేళ బీహార్పై కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వరాలు కురిపించింది. బీహార్లో దాదాపు 6,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే, రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. బీహార్లోని బఖ్తియార్పూర్, రాజ్గిరి, తియాల డబ్లింగ్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే సాహెబ్గంజ్, అరేరాజ్, బేతియాల మధ్య 4 వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీన్ని గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. ఈ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుతో పాట్నా, బేతియాల మధ్య కనెక్టివిటీ పెరిగే అవకాశాలున్నాయి. కాగా డబుల్ ఇంజన్ నినాదాన్ని ఎన్డీఏ కూటమి మరోసారి ఫోకస్ చేసింది. కేంద్రం అలాగే రాష్ట్రంలోని ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమనే సంకేతాలు ఇచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్. బీహార్లో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి సర్కారు ఉంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ అలాగే జనతాదళ్ యునైటెడ్ ప్రధాన పార్టీలు. కాగా 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. అయితే పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ముఖ్యమంత్రి పదవి జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్కే అప్పగించింది కమలం పార్టీ అగ్రనాయకత్వం. అయితే ఎక్కువ సీట్లు తెచ్చుకుని కూడా తమకు ముఖ్యమంత్రి పదవి రాకపోవడంపై బీహార్ బీజేపీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. అయితే ఈ అసంతృప్తి నేతలను బీజేపీ అగ్రనాయకత్వం బుజ్జగించింది. ఇదిలా ఉంటే ఈసారైనా ముఖ్యమంత్రి పదవి తమకే ఇవ్వాలని బీహార్ బీజేపీ నేతలు అధిష్టానం దగ్గర ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. కాగా ఎన్డీఏ కూటమి తరపున ఈసారి కూడా ముఖ్యమంత్రి పదవి తమకే దక్కుతుందని నితీష్ కుమార్ భరోసాతో ఉన్నారు. అంతేకాదు తాను గతంలోలాగా కూటమిలో మారే ప్రసక్తే లేదని కొన్ని రోజుల క్రిందట జరిగిన ఒక బహిరంగ సభలో నితీష్ కుమార్ ప్రకటించారు. అంటే పరోక్షంగా తనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ బీజేపీ అగ్రనాయకత్వాన్ని నితీష్ కుమార్ అభ్యర్థించినట్లు భావించాలి. కాగా కొన్ని రోజుల క్రిందట ఎన్డీఏ కూటమి తరపున ప్రధాని నరేంద్ర మోదీ బీహార్లో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చివరి అక్రమ వలసదారుడు కూడా బీహార్ వదిలి వెళ్లేంత వరకు తాము ఊరుకునేదే లేదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఈ సందర్భంగా చొరబాటుదారుల అంశాన్ని ఆయన లేవనెత్తారు. ఇదిలా ఉంటే బీహార్లో వెనుకబడిన తరగతులు రాజకీయంగా బాగా శక్తివంతులు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది యాదవుల గురించి. అయితే చాలా కాలం నుంచి యాదవులు ఆర్జేడీ శిబిరానికి మద్దతుదారులుగా ఉన్నారు. దీంతో ఈసారి యాదవేతర వెనుకబడిన తరగతుల పై కమలం పార్టీ దృష్టి పెట్టింది. ప్రధానంగా అత్యంత వెనుకబడిన తరగతులను తమ వైపునకు తిప్పుకోవడానికి కమలం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.
కాగా ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమితో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని జన్ స్వరాజ్ పార్టీ కూడా ఈసారి బీహార్ ఎన్నికల్లో దిగుతుంది. అంతేకాదు తాము మొత్తం అన్ని సీట్లకు పోటీ చేస్తామని గతంలోనే ప్రశాంత్ కిషోర్ ప్రకటన చేశారు. అయితే ప్రశాంత్ కిషోర్ పార్టీ ఎవరి ఓట్లు చీల్చుతుందో తెలియటం లేదు. దీంతో జన్ స్వరాజ్ పార్టీ పోటీ చేయడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే చర్చ ప్రారంభమైంది. ఇలా ఉంటే త్వరలోనే బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయని పాట్నా రాజకీయ వర్గాల సమాచారం. నోటిఫికేషన్ విడుదల తర్వాత ఎన్నికల వాతావరణం మరింతగా వేడెక్కే అవకాశాలున్నాయి. అయితే ఈసారి 3 దశల్లో బీహార్ ఎన్నికలు నిర్వహిస్తారని పాట్నా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనా నవంబర్లో జరగనున్న బీహార్ ఎన్నికలు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.